డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత ప్రభుత్వ వ్యవహారాల్లో, ప్రభుత్వ ఖర్చుల్లో ఇలాన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాన్ మస్క్ హయాం అమెరికాలో నడుస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, డాజ్కి ఆయన చీఫ్ అన్నమాట. ప్రభుత్వ ఖర్చులు తగ్గించడం, వీటి మీద ప్రత్యేకంగా ఇలాన్ మస్క్ దృష్టి పెట్టారు. దానికి సంబంధించి ఫెడరల్ ఎంప్లాయీస్, ఎవరైతే అమెరికాలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెకండ్ మెయిల్ కూడా వెళ్ళింది. లాస్ట్ వీక్ మీరంతా ఏ వర్క్ చేశారో చెప్పండి, చెప్పకపోతే ఉద్యోగాలు తీసేయాల్సి వస్తుందని చెప్పి ఇలాన్ మస్క్ ఆల్రెడీ మెయిల్స్ పంపించారు అందరికీ కూడా. దీని మీద డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు, అదేవిధంగా ఫెడరల్ ఎంప్లాయీస్ యూనియన్స్ వీళ్ళందరూ కూడా ఇలాన్ మస్క్పై చాలా విమర్శలు గుచ్చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇలాన్ మస్క్ ఎప్పుడైతే డాజ్కి చీఫ్ అయ్యారో యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సంబంధించి అనేక రకాల కోతలు విధించి, అంతేకాకుండా యుఎస్ ఎయిడ్కి ఇచ్చే ఫండింగ్ టెంపరీగా పాస్ చేశారు. దాంతోపాటు నాసా ఎంప్లాయీస్ విషయంలో కూడా కోత విధించాలని చెప్పి దృష్టి పెట్టారంట. దాంతోపాటు చాలా అంశాల్లో ప్రభుత్వం అన్నెసరీ ఎక్స్పెన్సెస్, ఈవెన్ సోషల్ సెక్యూరిటీ ఎక్స్పెన్సెస్ కూడా కట్ చేయాలని చెప్పి ఇలాన్ మస్క్ ఆలోచిస్తున్నారంట. ఈ టైంలో రీసెంట్గా ఒక ట్వీట్కి సమాధానం ఇస్తూ ఇలాన్ మస్క్ ఒక వ్యాఖ్య చేశారు. నన్ను చంపాలని చెప్పి డెమోక్రాట్స్ చూస్తున్నారు, అయితే నేను ట్యాక్స్ పేయర్స్ మనీ కాపాడటానికి ట్రై చేస్తాను. అమెరికాలో చాలామంది కష్టపడి ట్యాక్స్లు కడుతున్నారు, వాటన్నిటికీ సరైన న్యాయం కల్పించాలని నేను ప్రయత్నం చేస్తానంటూ ఇలాన్ మస్క్ వ్యాఖ్యానించారు.